క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈరోజు ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23 నుంచి 28 వరకు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన అధికారమును, సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప జేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని బాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున సజీవులముగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి, అనేక రకాలైనటువంటి పరిణామాలను బట్టి ఇదిగో యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సూచనలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధము, మరొక పక్క పాలస్తీనా ఇస్రాయేల్ యుద్ధము, దానికి కొన్ని దేశాలకు ప్రపంచ దేశాల మద్దతు, అటు కొన్ని దేశాలు ఇటు కొన్ని దేశాలు వాటికి మద్దతు. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అనేటటువంటి ఊహాగానాలు. ఎక్కడ చూసినా అనిశ్చితి, ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్యలు, ఎక్కడ చూసినా ద్రవ్యోల్బణము, ఎక్కడ చూసినా సామాన్యులు ప్రశాంతంగా ఈ లోకంలో జీవించలేని పరిస్థితి. ఇలా అనేక రకాలైనటువంటి
గందరగోళ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజానీకము అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ శాంతి లేక సమాధానం లేనటువంటి ఈ పరిస్థితుల్లో అనేక మంది క్రైస్తవ బోధకులు ఇదిగో రెండవ రాకడ సూచనలు ఇవన్నీ, అంత్యక్రీస్తు రాబోతున్నాడు, యెరూషలేములో రాబోతున్నాడు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు బయలుపడతాడు, ఆయన యెరూషలేములోకి వచ్చి ఈ అంత్యక్రీస్తు అధికారాన్ని కొట్టివేసి ఆయన భూమి మీద తన రాజ్య స్థాపన చేస్తాడని, 7 ఏళ్ళు ఆయన భూమి మీద 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలిస్తాడు అని, తరువాత 7 ఏళ్ళు శ్రమలు వస్తాయని, ఇలా రకరకాల కథనాలను వారికి తోచిన విధంగా ప్రకటిస్తూ ఈనాడు క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా చాలామంది అంత్యక్రీస్తు వస్తాడని, ఈ 666 ముద్ర కుడి చేతి మీద వేస్తారని, అది ఒక ఇన్సర్టెడ్ మైక్రోచిప్ అని, ఇలా రకరకాల కథనాలను ప్రకటించటము మనము చూస్తూ ఉన్నాము. అయితే అసలు పరిశుద్ధ గ్రంథము దీని గురించి మనకేం తెలియచేస్తుంది? రెండవ రాకడను గూర్చినటువంటి వివరణ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వలేదా? ఇస్తే ఎలా ఉంటుంది? ఇచ్చిన దానిని బట్టే వాళ్ళందరూ కూడా ఈనాడు తప్పుగా అర్థం చేసుకొని ఇలాంటి తప్పుడు కథనాలను మనకు వండి వార్చినట్లుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎలా ఉంటుంది అని, ఆయన రెండవ రాకడలో ఏం జరుగుతుంది అనేది, ఆయన రెండవ రాకడలో ఏం చేయబోతున్నాడు అనేటటువంటి అంశాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. దానికంటే ముందుగా అసలు యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది, పరలోక రాజ్య స్థాపన భూమి మీద ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలను మనము ముందుగా ఆలోచించి తరువాత మన సబ్జెక్ట్లోకి వద్దాం. చూడండి, క్రీస్తు పూర్వము 650వ సంవత్సరములో యోషియా గారు ప్రవక్త అయినటువంటి పెద్ద ప్రవక్తలలో ముఖ్యుడు అయినటువంటి యోషియా గారు యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపనను గురించి ముందుగానే ఆయన పుట్టడానికి 650 సంవత్సరములు ముందే ప్రవచించినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలను చూస్తే మనకు యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపన అప్పుడే స్పష్టముగా అయిపోయినట్లు మనకు ఖచ్చితముగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, యోషియా గారు స్పష్టంగా ముందుగానే యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపనను గురించి ఆయన పుట్టడానికి 650 సంవత్సరముల ముందే ప్రకటించేశారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
ఈ మాటను సాధారణంగా క్రిస్మస్ దినాలలో చదవటం ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాము. కుమారుడు పుట్టెను, శిశువు అనుగ్రహింపబడెను, కుమారుడు పుట్టెను, శిశువు అనుగ్రహింపబడెను. ఇదే ఆయన కుమారుడా, ఆయన శిష్యుడా, ఆయన శిశువా, ఆయన కుమారుడే, సర్వాధికారి అయిన కుమారుడు, కుమారులందరికీ జ్యేష్ఠుడు, కుమారులందరినీ పరలోకానికి తీసుకువెళ్ళగల వన్ అండ్ ఓన్లీ హీరో. అది తెలియక క్రిస్మస్ సీజన్లో ఈ వచనాన్ని ఎక్కువగా మనము చదువుతాము, కానీ అది ఎందుకు రాయబడిందో అర్థం కాదు. పండుగ ఆనందములో ఉంటాము. మనకు పండుగ ఏదన్నా ఉంది అంటే కుమారుడు మన కొరకు రాజ్యస్థాపన చేయటమే పండగ. ఆ రాజ్యములోకి మనల్ని ఆహ్వానించటమే పండగ. అయితే ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆ రాజ్యములో సభ్యులుగా మనము చేరటమే పెద్ద పండుగ ప్రియులారా. అది తెలియనటువంటి క్రైస్తవ ప్రపంచము కేవలం ఆయనను ఒక కుమారునిగా, శిశువుగా మాత్రమే చూడటము ఎంతగానో శోచనీయము. ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని ఆయన పుట్టడానికి 650 సంవత్సరాల ముందే యోషయా గారు ప్రకటిస్తున్నారు. ఆయన భుజాలు, ఆయన పుట్టడమే రాజ్యభారముతో పుడతాడు. ఆయన పుట్టేదే ఎందుకు అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలు వారు తమ మీద అధికారాన్ని సాతానుకు అప్పచెప్పారు. సాతాను అధికారం క్రిందికి వెళ్ళిపోయారు. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మరి దేవుని రాజ్యము ఖాళీగా ఉంది, అందులోకి మరి ఎవరు వెళ్ళాలి? దేవుని రాజ్యాన్ని చేరగలిగే స్థాయి భూమి మీద ఉండే మనుషులకు ఎవ్వరికీ లేదు. కానీ ఆయన పరలోకములో ఒంటరిగా ఉండేవాడు కాదు. ఆయన తన కొరకు పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే మనం పుట్టకముందే ఆయన కొరకు మనం కావాలని అనుకున్నాడు. అది క్రీస్తు ద్వారా రావాలని అనుకున్నాడు. కానీ మనమేం చేశాము అంటే భూమి మీదకి వచ్చి సాతానుకి అధికారాన్ని అప్పచెప్పాము. మన చేతులారా మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము సాతాను అధికారం క్రిందికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ అధికారం కింద ఉన్నటువంటి మనల్ని మన కొరకు ఆయన ఫైన్ కట్టి తన పవిత్ర రక్తాన్ని, తన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని మన కొరకు అర్పించి తిరిగి దాని అధికారం నుంచి మనల్ని తీసుకురావడానికి భూమి మీదకి శిశువులాగా వచ్చాడు. శరీరాలతో మనము చేసినటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయడము కోసమని ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు శిశువులాగా. కానీ ఆయన వచ్చినటువంటి ప్రథమ కారణము, అసలు మిషన్ ఏంటి అంటే ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన రాజ్యాన్ని సమకూర్చాలి దేవుడి కోసము. కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలి. శత్రువును మట్టి కర్పించాలి. శత్రువును మట్టి కర్పించాలి అంటే రాజ్యాన్ని ఆయన సంపాదించాలి. రాజ్యాన్ని సంపాదిస్తేనే శత్రువు మట్టి కరుస్తాడు. శత్రువును మట్టి కర్పించాలి అంటే తన ప్రజలు తమ అధికారాన్ని శత్రువుకు కాకుండా, సాతానుకు కాకుండా కుమారుడైనటువంటి క్రీస్తుకు అనుగ్రహించాలి. మన జీవితకాలం అంతటిలో క్రీస్తు యొక్క అధికారానికి మనము
అనుమతి ఇవ్వాలి. దానికి మనము ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ విధంగా ఒక్కొక్కరిని ఆయన రాజ్యములోకి కూర్చుకుంటాడు. నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన నిత్యము ఉండేవాడు. మనం గతంలో మాట్లాడుకున్నాం మెల్కీసెదెకు గారి గురించి. మెల్కీసెదెకు ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ వచ్చాడు, ఆశీర్వదించాడు, వెళ్ళాడు. అలాగనే యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి వస్తాడు. తల్లి తండ్రి లేనివాడుగా సర్వాధికారి అయిన దేవుడుగా వస్తాడు. ఆయన నిత్యము జీవించి ఉన్నాడు. నిత్యము మనల్ని సమాధానపరిచేవాడులాగా ఉన్నాడు. ఎలా సమాధానపరిచాడు అంటే, సమాధానము భూమి మీద మాత్రమే కాదు, కానీ అటు పరలోకములోను, ఇటు భూమి మీద, ఇటు పాతాళములోను సర్వాధికారము కలిగిన వాడుగా, అన్ని పరిస్థితుల్ని చక్కబెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన మరణము ద్వారా సాతాను పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా చేశాడు. ఆయన మరణము ద్వారా సాతాను భూమి మీద మనుషులను కబిలింపజేసే అవకాశాన్ని లేకుండా చేశాడు. ఆయన మరణాన్ని ప్రకటించడం ద్వారా అనేకులు సాతాను అధికారం నుంచి క్రీస్తు అధికారానికి వచ్చేలా చేశాడు. కాబట్టి ఆయనకు సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడింది. చూడండి, భూమి మీద రాజ్యస్థాపన చేసినటువంటి ఆయన తన రాజ్యాన్ని సాతాను చెరలోకి పోకుండా ఎలా కాపాడుకుంటున్నాడు అనేది ఆయన పుట్టడానికి 650 సంవత్సరాల పూర్వమే యెషయా గారు ఎంత చక్కగా ప్రవచించారో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. లోతుగా ఆలోచించకుండా, లోతుగా విశ్లేషించకుండా, లోతుగా పరిశోధించకుండా అక్షరార్థముగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని పోతే ఏమీ అర్థం కాదు ప్రియులారా. కాబట్టి ఈ వచనము కేవలము క్రిస్మస్ సీజన్లో చదివే వచనము కాదు. యేసుక్రీస్తు వారి యొక్క మిషన్ భూమి మీద ఏంటి అనేది ఈ వచనము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. చూడండి, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 'ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడెను, ప్రథమ ఫలము క్రీస్తు'. ప్రథమ ఫలముగా క్రీస్తును దేవుడుంచాడు. కాబట్టి ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. కాబట్టే ఆయన మృతిని గెలిచి పునరుత్థానుడుగా ఫస్ట్ ఆయనే లేచాడు. ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి, ఇక్కడ 2 ఫుట్ నోట్లో ఆగమనమునందు అని రాశారు. ఆగమనమునందు అంటే రెండవ రాకడ గురించి మనం ఆలోచిస్తున్నాం. చూడండి, రెండవ రాకడ గురించి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు అంటే ఆయన కొరకు, ఆయన కంటే ముందు భూమి మీద శరీరాలతో పనిచేసి పరదైసులో ఉన్నవారు, ఆ తరువాత
ఆయన కొరకు భూమి మీద అప్పటికి శరీరాలతో పనిచేస్తూ ఉన్నవారు అందరూ కూడా తమ తమ వరుసలో బ్రతికింపబడతారు. తమ తమ వరుస ఉంది. ప్రతి మనిషికి ఒక వరుస ఉంది. ప్రతి మనిషికి ఒక లెక్క ఉంది. ప్రతి మనిషికి ఒక తరం ఉంది. ఈ తరములో మనం బ్రతుకుతున్నాము. ఈ తరములో మనం పనిచేస్తున్నాము. ఈ తరములో మనం ఆయన కొరకు ప్రయాసపడుతున్నాము. మన తరం అయిపోయిన తర్వాత మన తర్వాతి తరం వస్తుంది. మన తరం అయిపోయే లోపు ఆయన రాలేదనుకోండి, మనము విశ్రాంతిలోకి వెళ్ళిపోతాము. ఆయన వారి జాబితాలోకి వెళ్ళిపోతాము. మన తర్వాతి తరము అప్పుడు పనిలోకి వస్తుంది. మన తర్వాతి తరములో ఆయన వారు పనిచేసినప్పుడు ఆ టైంలో ఒకవేళ ఆయన వచ్చాడు అనుకోండి, అప్పటికి ఆయన అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని ఆయన తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడతారు. ప్రతి వ్యక్తికి ఒక వరుస ఉంటుంది. ప్రతి వ్యక్తికి తనదైనటువంటి కార్యాచరణ ఉంటుంది. దానిని బట్టి ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడతాడు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన తన వాళ్ళను బ్రతికించుకున్న తరువాత ఏం జరుగుతుంది అంటే, ఆయన సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన అధికారాన్ని, సమస్తమైన బలాన్ని కొట్టివేస్తాడు. అంటే అప్పటి వరకు ఎవరైతే భూమి మీద ఆయా దేశాలలో ఆధిపత్యం చేస్తున్నారో, చలాయిస్తున్నారో, అప్పటి వరకు ఎవరైతే భూమి మీద ఆయా దేశాలలో అధికారము కలిగి ఉన్నారో, అప్పటి వరకు ఎవరైతే భూమి మీద ఆయా దేశాలలో స్థల కనక వస్తు అధికార బలాన్ని కలిగి ఉన్నారో, ఆ బలం అంతటిని, ఆ అధికారం అంతటిని, ఆ ఆధిపత్యం అంతటిని ఆయన కొట్టివేస్తాడు. అంటే అప్పటి వరకు వీళ్ళు భూమి మీద అధికారులుగానే ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఆయన వారు మాత్రము ఆయన అధికారము కింద బ్రతుకుతూ ఉంటారు. అంతేకాని యేసుక్రీస్తు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలించటం అనేది ఉండదు ప్రియులారా. ఇక్కడ 1000 ఏళ్ళు అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథములో 1000 ఏళ్ళు అని చెప్పబడిన మాట దీర్ఘకాలము అంటే భూమి ఉన్నంత కాలము. భూమి ఉన్నంత కాలము యేసుక్రీస్తు వారు భూమి మీద పరిపాలకుడుగానే ఉంటాడు. భూమి ఉన్నంత కాలము ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండనే ఉంటుంది. భూమి ఉన్నంత కాలము దేవుని రాజ్యముకు ఆయన ప్రజలను సమకూరుస్తూనే ఉంటాడు. ఎలాగా అంటే అది నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఆయన దేవుని రాజ్యానికి ప్రజలను సమకూర్చేవాడుగా ఉన్నాడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆయన సమస్తమైన అధికారాన్ని, బలాన్ని కొట్టివేస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. అంతం వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే పేతురు గారు స్పష్టంగా తెలియచేశారు ప్రియులారా. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక
3వ అధ్యాయము 10వ వచనంలో అంతం ఎలా ఉంటుందో పేతురు గారు తెలియచేశారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇది అంతము అంటే. ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి అంతము ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పేతురు గారు చెప్పిన విధముగా ఉంటుంది. ప్రియులారా, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ టైం అనేది, ఆ రోజు అనేది ఎట్లా వస్తుందో ఎవరు ఊహించలేరు. ఎవరు ఊహించని విధంగా వస్తుంది. ఆ రోజు అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు గతించిపోతాయంట. ఆకాశములు అంటే ఆకాశములు చాలా ఉన్నాయి. 3 ఆకాశాలు ఉన్నాయి. మనం ఉన్నది 2వ ఆకాశము. 3వ ఆకాశం ఒకటి ఉంది, మొదటి ఆకాశము కూడా ఒకటి ఉంది. ప్రియులారా, అయితే ప్రభువు దినం వచ్చినప్పుడు ఈ ఆకాశాలు ఏమైపోతాయి అంటున్నారు? మహాధ్వనితో గతించిపోవును. మహాధ్వని అంటే దాని ముందు ఇక ఏ డాల్బీ అట్మాస్ పనికిరాదు. ఏ ఫ్రీక్వెన్సీ కూడా దాన్ని మనము లెక్క పెట్టలేము. ఎందుకంటే మానవ శరీరము చెవి గరిష్టంగా 180-110 dB వరకు మాత్రమే వినగలదు. 110 డెసిబుల్ సౌండ్ వరకే వినగలదు. అంతకు మించి ఎక్కువ సౌండ్ అయితే కర్ణబేరి పగిలిపోతుంది. కానీ మహాధ్వని అంటే ఇక ఆ సౌండ్ మనము వినలేము. అంటే అప్పటికి మనం భూమి మీద ఉండము కాబట్టి జరిగే సంఘటనలను పేతురు గారు చెప్తున్నారు. ప్రియులారా, అప్పటికే దేవుడు మనల్ని తీసేస్తాడు కాబట్టి భూమి మీద నుంచి ఆయన మధ్యాకాశములో మనల్ని నిలువబెడతాడు కాబట్టి మన స్థితి అనేది మారిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి సంభవించినా మనకేమీ కాదు, మనము సేఫ్ జోన్లో ఉంటాము. అప్పుడు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. పంచభూతములు అని ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ కూడా మిక్కుటమైన వేంద్రము అంటే అది ఇంకా చెప్పేది కాదు. ఆ స్పీడు ఏ రాకెట్ కూడా దాని ముందు దిగదుడిపే. ఏ రాకెట్కు ఏ రాడార్కు అందనంత స్పీడ్తో ఈ పంచభూతాలు లయమైపోతాయంట. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ తగలబడిపోతే యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద యెరూషలేము కొండ మీద ఎక్కడ దిగుతాడు? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆగమన ప్రకాశము చేత సాతాను గిలగిలా కొట్టుకుంటుంది. అలాంటిది ఈ సృష్టి ఎలా తట్టుకుంటుంది చెప్పండి ఆయన ఉనికిని? కాబట్టి ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడే ఇదంతా జరిగిపోతుంది. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇంత భయంకరమైన పరిస్థితులు ఆయన 2వ రాకడలో వస్తాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటున్నారు? ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు వారముగా ఉండి
పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారమై ఉండాలి. ఈనాడు చిన్న బొద్దింకను చూస్తేనే ఎగిరి పడతాము, కానీ దేవుడు అంటే మాత్రము భయపడము. చిన్న పురుగును చూస్తేనే అంత దూరం పరిగెడతాము భయపడి, కానీ దేవుడు అంటే మాత్రము భయం లేదు. కానీ దేవుడు వస్తే ఏం జరుగుతుందో పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. అది తెలిస్తే పూసలు కదిలిపోతాయి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాల ముందు, ఆయన యొక్క అధికారము ముందు, ఆయన యొక్క బలము ముందు మనకున్న అధికారం ఎంత, మనకున్న తెలివితేటలు ఎంత, మనకున్న శక్తి సామర్థ్యాలు ఎంత, దేనికి కూడా మనము కొరగాము. వినయముతో విధేయతతో ఆయనకు సాగిలపడటము తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రియులారా. చూడండి, యోషియా గారు ఇంకొక మాట తెలియజేస్తున్నారు ఆయన యొక్క సర్వాధికారమును గురించి. యోషియా గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు గలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. కృప వలన సింహాసనము స్థాపింపబడుతుంది. కృప వలన సింహాసనం స్థాపింపబడుతుంది. కృప అంటే, కృపకు నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అందుకనే మనం ఉన్నటువంటి ఈ సమయాన్ని లేదా ఈ కాలాన్ని కృపాకాలము అన్నారు. కృప అంటే మనకి ఏ అర్హత లేకపోయినా సరే ఆయన ప్రేమించి ఆయనతో మనల్ని కూడా సమానులుగా పాలిభాగస్తులను ఆయన రాజ్యములో చేయటమే కృప. కృప వలన సింహాసనం స్థాపింపబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సింహాసనము కృపా సింహాసనము. ఆ కృప వలననే ఈనాడు మనం రక్షింపబడుతున్నాము. ఆ కృప వలననే ఈనాడు మనము అనేకులకు దేవుని సత్య సువార్తను ప్రకటించగలుగుతున్నాము. ఆ కృప సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన సత్య సంపన్నుడై దాని మీద కూర్చున్నాడు. ఆయన తీర్పు తీర్చటమే కాకుండా లోకానికి తీర్పు తీర్చగలిగే అధికారాన్ని ఆయన మనకు కూడా ఇచ్చాడు. ఆయన మాటను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళే ఈ లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు అనేటటువంటి గొప్ప అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయన మనకిచ్చాడు. ఇంతకంటే కృపకి నిర్వచనము వేరే చెప్పలేం ప్రియులారా. అసలు ఏ అర్హత లేని మనల్ని రక్షించటమే గొప్ప అర్హత అయితే, లోకానికి తీర్పు తీర్చగలిగేటటువంటి గొప్ప అధికారాన్ని ఆయన మనకివ్వటము నిజంగా ఆయన నిత్యమైనటువంటి కృప అని చెప్పుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనము ఆయన ఇచ్చేటటువంటి కృప కౌశల్యాన్ని, ఆయన ఇచ్చేటటువంటి కృపను అందుకున్న వారముగా ఈ లోకములో సత్య సంబంధులుగా ఆయన యొక్క రాకడను అపేక్షిస్తూ ఆయన యందు భయము భక్తి కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. అటు తర్వాత ఆయన ఏం చేస్తాడు, మనం అలా జీవిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏం చేస్తాడు అంటే, తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఆయన శత్రువులందరినీ ఆయన పాదముల కింద ఉంచాలి. ఆయన శత్రువులు ఎవరు అంటే ఆయన రాజ్యాన్ని అడ్డగించేవాళ్ళు, ఆయన రాజ్య సువార్త వ్యాప్తిని అడ్డుకునేవాళ్ళు,
ఆయన కార్యక్రమాలు జరగనీయకుండా ఆపేవాళ్ళు, సత్యము లోకమునకు తెలియకుండా అడ్డుకునే వాళ్ళే ఆయన శత్రువులు. ఆయన రాజ్యమును తప్పుగా ప్రకటించే వాళ్ళు కూడా తెలియకుండానే ఆయనకు శత్రువులుగా మారిపోతారు ప్రియులారా. కాబట్టి మనము కడు జాగరూకత కలిగి మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చెప్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా మనము పరిశీలించి పరిశోధించి ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము అయ్యుండి అది ఎముకను మూలుగను సైతము చీల్చే శక్తివంతమైన ఆయుధం అయిందని పౌలు గారు చెప్తున్నారు. చూడండి, చివరగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూచినట్లయితే, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నారు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారికి ఏం చెప్తున్నారు అంటే, పరలోకములో భూమి మీద పాతాళములో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, సమస్తము తండ్రి నాకు లోపరచాడు, కాబట్టి నేను తండ్రికి లోబడి ఆయన చెప్పిన పనులు భూమి మీద జరిగించాను. మీరేం చేయాలి అంటే, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త భూమి మీద ఉన్న సమస్త జనుల్ని శిష్యులనుగా చేసి తండ్రి కొరకు రాజ్యాన్ని సమకూర్చండి. దానికి మీకు కావాల్సిన కంటెంట్ అంతా నేను ఇస్తాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఆ నామములో బాప్తిస్మము తీసుకున్న వారే రక్షింపబడతారు. నేను రక్షింపబడ్డాను అనటానికి సూచన ఏంటి అంటే, నేను క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవడము. కాబట్టి సత్య సువార్తను ప్రకటించి వాళ్ళు సువార్తను సంతోషముగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని క్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుంటారో దేవుని రాజ్యములోకి వాళ్ళు కూర్చబడతారు. కాబట్టి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ వాళ్ళు గైకొనవలనని వారికి బోధించండి. నేను మీకు ఏదైతే చేయమని చెప్పానో అవన్నీ వాళ్ళను చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఇతరులకు చేయమని చెప్తారు, వాళ్ళు అనేకులకు చేయమని చెప్తారు. ఈ విధంగా దేవుని రాజ్యం అనేది వ్యాప్తి చెందుతుంది. తిరిగి నేను భూమి మీదకు రెండవసారి వచ్చేటప్పటికి పరలోకములో ఖాళీ లేనంత మంది భూమి మీద దేవుని రాజ్యములోకి చేర్చబడాలి అనేటటువంటి మాటను ఆయన శిష్యులకు చెప్పి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయానని మీరు అనుకోవద్దు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే తాత్కాలికంగా నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను, ఎందుకంటే మీకు పరలోకములో స్థలం సిద్ధపరచాలి కాబట్టి నేను వెళ్ళిపోయానని మీరు అనుకోవద్దు. యుగ సమాప్తి వరకు నేను మీతోటే ఉంటాను. యుగ సమాప్తి అంటే భూమి మీద మానవుల యుగం అనేది ఇక లేకుండా ఉండేంత వరకు, భూమి మీద మనిషి అనేవాడు లేకుండా ఉండేంత వరకు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటే అది ఆయన రెండవ రాకడలోనే వస్తుంది, ఇందాక మనం మాట్లాడుకున్న విధముగా.
పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయినప్పుడు ఇక భూమి మీద మానవ జాతి అనేది ఉండదు. ఆ దానినే యేసుక్రీస్తు వారు ఒక్క మాటలో యుగ సమాప్తి అన్నారు. అంటే ఆయన పరలోకానికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఆయన భూమి మీదకి రెండవసారి వచ్చేంత వరకు ఆయన మనతోటే ఉంటానంటున్నాడు, మన పక్కనే ఉంటానంటున్నాడు, మనము ఏం చేయాలో చెప్తానంటున్నాడు, ఏం ప్రకటించాలో చెప్తానంటున్నాడు, అనేకులను దేవుని రాజ్యంలోకి ఎలా కూర్చాలో చెప్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేసింది, మనమేమి ప్రకటిస్తున్నాము అన్న విషయాలను జాగ్రత్తగా ఆలోచించి, పరిశోధించి, పరిశీలించి క్రీస్తు రెండవ రాకడకు, ఈ యుగ సమాప్తికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తెరిగి ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టువారముగా ఉండి మనమందరము కూడా తిరిగి ఆయన ద్వారా పరలోకములో కలుసుకొని ఒకరినొకరము ఆనందించాలని చెప్పి, దానికి కావలసినటువంటి కార్యాచరణను, దానికి కావలసినటువంటి కృపను, సమాధానమును మన రక్షకుడైనటువంటి దేవుడు అనుగ్రహించుగాక అని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పని బాటలన్నింటిలో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసులు తెలియచేసిన విధముగా నా తండ్రి, మీరు నా ప్రభువా కృపచేత సింహాసనాన్ని స్థాపించారు. ఆ సింహాసనం మీద కూర్చుండి మీరు లోకానికి తీర్పు తీర్చుతున్నారు. ఆ తీర్పులోకి మమ్మల్ని రాకుండా రక్షణలోకి మమ్మల్ని నడిపించి మీ కృపను మాకు అనుగ్రహించి ఆ కృపాసనము మీదకి మమ్మలను కూడా మీరు ఆహ్వానించి మమ్మలను కూడా నా తండ్రి రాజులైన యాజకులుగా గుర్తించి మాకు కూడా సింహాసనములనిచ్చి ఈ లోకానికి తీర్పు తీర్చగలిగేటటువంటి స్థాయిని మాకు అనుగ్రహించిన మీ ప్రేమకై, మీ కృపకై మేమేమి చెల్లించగలము నా ప్రభువా. మా రక్షణ పాత్రను చేత పట్టుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము తప్ప ఏమీ చేయలేనటువంటి అల్పులము నా తండ్రి. అయినప్పటికీ నా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ పరలోక రాజ్య మర్మాలను మాకు తెలియజేసి అది ఈ లోకానికి ప్రకటించమని మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఘనమైనటువంటి పనిని ఈ లోకంలో మేము జరిగించుచుండగా మా త్రోవలను సరళము చేయండి. అనేకులకు నా ప్రభువా ఈ మాటలు చేరునట్లు మాకు సహాయం చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. ఉదయకాల సమయంలో నా ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలను మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతలు అక్కర్లన్నింటినీ మీరు తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగుండే నా ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగుండే నా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించండి. అలాగనే నా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, ఇంకా నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయాన్ని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి.
మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని. అలాగనే నా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభా తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తం అయితే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.